హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిమిటేషన్ యాక్ట్ 1963 గురించి తెలుసుకుందాం. లిమిటేషన్ యాక్ట్ అనేది 5 పార్ట్స్ కింద డివైడ్ అయి ఉంది అండ్ 32 సెక్షన్స్ 1 షెడ్యూల్లో ఉంటుంది. ఈ షెడ్యూల్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ షెడ్యూల్లో పీరియడ్స్ ఆఫ్ లిమిటేషన్ గురించి చెప్పబడి ఉంది. ఈ షెడ్యూల్ నుంచి అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ ప్రిలిమ్స్లో అడుగుతున్నారు. లిమిటేషన్ యాక్ట్ అనేది ఒక రిట్రోస్పెక్టివ్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఒక బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది క్రియేట్ చేయాలి. కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయిన తర్వాత ఎప్పుడైతే అప్పుడు సూట్స్ కానీ అపీల్స్ కానీ అప్లికేషన్స్ కానీ కోర్టులో ప్రజెంట్ చేయకూడదు అనే ఉద్దేశంతో లిమిటేషన్ యాక్ట్ని తెచ్చారు. సెక్షన్ 1 షార్ట్ టైటిల్ ఎక్స్టెంట్ అండ్ కమెన్స్మెంట్. దీంట్లో ఈ యాక్ట్ని లిమిటేషన్ యాక్ట్ అని పిలువబడతారు అని చెప్పారు. అండ్ దిస్ యాక్ట్ ఎక్స్టెండ్స్ టు హోల్ ఆఫ్ ఇండియా. ప్రీవియస్గా జమ్మూ అండ్ కాశ్మీర్ని ఎక్స్క్లూడ్ చేశారు. బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2019 తర్వాత ఈ యాక్ట్ని జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లై చేశారు. సెక్షన్ 2లో డెఫినేషన్స్ ఇచ్చారు. అప్లికెంట్ ఇంక్లూడ్స్ అ పిటిషనర్ and any person from or through whom an applicant derives his right to apply. అంటే ఏ పర్సన్ అయితే ఉన్నారో అప్లై చేసే రైట్, అంటే ఒక అప్లికేషన్ ప్రజెంట్ చేసే రైట్ ఎవరి నుంచి అయితే డిరైవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా అప్లికెంట్ అంటారు. అండ్ ఎనీ పర్సన్ whose estate is represented by the applicant as executor, administrator or other representative. ఈ executor, administrator or other representative ని కూడా applicant అని పిలుస్తాము. Application includes a petition. Bill of exchange includes a hundi and a check. హుండీ అంటే మన టెంపుల్లో ఉండే హుండీ కాదు. హుండీ ఈజ్ అ ట్రాన్సాక్షన్ స్లిప్ యూజ్ ఇన్ ఎవ్రీడే బిజినెస్ అన్నమాట. అంటే యూజువల్గా బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో రికార్డ్ చేసుకోవడానికి ఎన్ని గూడ్స్ వెళ్ళినాయి, ఎంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అని రాసుకునే ఒక స్లిప్పే హుండీ. అండ్ బాండ్ ఇంక్లూడ్స్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ వేర్ అ పర్సన్ ఒబ్లైజెస్ హిమ్సెల్ఫ్ టు పే మనీ టు అనదర్ ఆన్ అ కండిషన్ దట్ ద ఆబ్లిగేషన్ షెల్ బి వాయిడ్ ఇఫ్ అ specified act is performed or is not performed as the case may be. అంటే ఒక యాక్ట్ పర్ఫామ్ అయితే లేదంటే ఒక యాక్ట్ పర్ఫామ్ అవ్వకపోతే ఆ కండిషన్ టు పే అనేది వాయిడ్ అయిపోద్ది అనమాట. సో కండిషనల్ పేమెంట్ అనేది ఇంపార్టెంట్. డిఫెండెంట్ అంటే ఎవరు అంటే ఎవరినైతే సూ చేస్తున్నామో, హూ ఈజ్ గెటింగ్ సూడ్ అనేది డిఫెండెంట్. ఆ పర్సన్ నుంచి ఎవరైతే లయబిలిటీ టు బి సూడ్ డ్రా చేస్తున్నారో, ఆ లయబిలిటీ డిరైవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా డిఫెండెంట్ అంటాము. అండ్ ఎనీ పర్సన్ రిప్రజెంటింగ్ ద డిఫెండెంట్ యాజ్ అన్ ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్ ఆర్ అదర్ రిప్రజెంటేటివ్ అయితే వీళ్ళు కూడా డిఫెండెంట్ క్లాజ్లోకి వస్తారు. ఈజ్మెంట్ మనది కాని దాని మీద మనకు ఉండే హక్కే ఈజ్మెంట్ అన్నమాట. అంటే మనం ఓనర్ కాదు, ఎవరో ప్రాపర్టీ మీద కూడా మనకి హక్కులు అనేవి ఉంటాయి. దాన్నే ఈజ్మెంటరీ రైట్స్ అంటారు. గుడ్ ఫెయిత్ ఏ యాక్ట్స్ అయితే డ్యూ కేర్ అండ్ అటెన్షన్ లేకుండా చేస్తామో ఆ యాక్ట్స్ అన్నీ కూడా గుడ్ ఫెయిత్ కింద రావు అని చెప్తుంది ఈ క్లాజ్. ప్లెయింటిఫ్ రైట్ టు సూ అనేది ప్లెయింటిఫ్ దగ్గర ఉంటుంది. ఈ రైట్ టు సూ అనేది ఏ పర్సన్ అయితే ప్లెయింటిఫ్ నుంచి డిరైవ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ప్లెయింటిఫ్ అయ్యే అవుతారు. అండ్ ఎనీ పర్సన్ రిప్రజెంటింగ్ ద ఎస్టేట్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ యాజ్ ఎగ్జిక్యూటర్, అడ్మినిస్ట్రేటర్ ఆర్ అదర్ రిప్రజెంటేటివ్ కూడా ఈ ప్లెయింటిఫ్ క్లాజ్లోనే వస్తారు. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్, ప్రిస్క్రైబ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే ఏంటి అంటే షెడ్యూల్లో చెప్పేవి అన్నీ కూడా పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ కింద వస్తాయి. ఇవన్నీ ఏంటంటే స్పెసిఫిక్ ఇయర్స్ అనేది మెన్షన్ చేస్తారు. సూట్, అపీల్ ఆర్ అప్లికేషన్కి ఈ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది అప్లికబుల్. అలాగే ప్రిస్క్రైబ్ పీరియడ్ అంటే ఏంటి అంటే మనం క్యాలిక్యులేట్ చేసి లిమిటేషన్ పీరియడ్ డిసైడ్ చేసేదంతా ప్రిస్క్రైబ్ పీరియడ్ అన్నమాట. ప్రిస్క్రైబ్ పీరియడ్కేమో ఈ యాక్ట్లో చెప్పిన ప్రొవిజన్స్ అన్నీ కూడా చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాము. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఫిక్స్డ్ అనమాట, షెడ్యూల్లో చెప్పినట్టు. ప్రామిసరీ నోట్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ వేర్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళు నేను ఇంత పే చేస్తాను అని ప్రామిస్ చేస్తూ ఉంటారనమాట.
ఈ సమ్ అనేది పే చేస్తాను అని. ఇది లిమిటెడ్ ఉంటుంది, అంటే టైం లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఆన్ డిమాండ్ ఆర్ ఎట్ సైట్, అంటే డిమాండ్ చేస్తే పే చేయడం, లేదంటే కనిపించినప్పుడు పే చేయడం. ఈ 2 కండిషన్స్లో ప్రామిసరీ నోట్ అనేది రాసుకుంటారు. సూట్ డస్ నాట్ ఇంక్లూడ్ అపీల్ ఆర్ అన్ అప్లికేషన్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. టార్ట్ ఈజ్ అ సివిల్ రాంగ్ విచ్ హ్యాస్ అన్లిక్విడేటెడ్ డ్యామేజెస్ అనేది మనం జనరల్గా చదువుకున్నది. బట్ ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చారు? టార్ట్ మీన్స్ అ సివిల్ రాంగ్ విచ్ ఈస్ నాట్ ఎక్స్క్లూజివ్లీ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆర్ ద బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అన్నమాట. ట్రస్టీలో ఎవరెవరికి రారు? ట్రస్టీ అనే వాళ్ళ పదంలో బినామీదార్ అండ్ మార్టిగేజీ ఎప్పుడు, అది కూడా ఒక కండిషన్ ఇచ్చారు. అంటే మార్టిగేజ్ సాటిస్ఫై అయిన తర్వాత కూడా పొసెషన్లో ఉన్న వాళ్ళు, ఈ పొసెషన్ ఎలాంటి పొసెషన్? రాంగ్ఫుల్ పొసెషన్ అనమాట. సో ఆల్రెడీ మార్టిగేజ్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత కూడా, అంటే మనీ పే చేసేసిన తర్వాత కూడా మార్టిగేజీ పొజిషన్లోనే ఉంటే తను ట్రస్టీ కింద రారు. అండ్ అ పర్సన్ ఇన్ అ రాంగ్ఫుల్ పొజిషన్ వితౌట్ టైటిల్ లేకుండా రాంగ్ఫుల్ పొజిషన్లో ఉంటే వాళ్ళు కూడా ట్రస్టీ కింద రారు. ఈ 3 పర్సన్స్ అనేవాళ్ళు ట్రస్టీ కింద రారన్నమాట. సెక్షన్ 3 బార్ ఆఫ్ లిమిటేషన్. దీంట్లో ఏం చెప్తుంది అంటే, ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేసిన, అపీల్ ప్రిఫర్ చేసిన, అప్లికేషన్ మేడ్ చేసిన ప్రిస్క్రైబ్ పీరియడ్ లోపల లేకపోతే, అంటే లిమిటేషన్ పీరియడ్ లో లేకపోతే ఆటోమేటిక్గా వీళ్ళు డిస్మిస్ చేస్తారు. ఈ డిస్మిసల్కి డిఫెండెంట్ ఎటువంటి డిఫెన్స్ సెటప్ చేయకర్లా. అంటే ఒకసారి లిమిటేషన్ అయిపోయిన తర్వాత సూట్ కానీ, అపీల్ కానీ, అప్లికేషన్ కానీ కోర్టులో పెట్టినప్పుడు డిఫెండెంట్ చెప్పకుండానే కోర్టే తనంతట తాను డిస్మిస్ చేయొచ్చు అని చెప్తుంది ఈ సెక్షన్. ఈ యాక్ట్ కోసం ఒక సూట్ ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు అని చెప్తామంటే, ఆర్డినరీ కేసులో ఒక ప్లేంట్ ఎప్పుడైతే ప్రాపర్ ఆఫీసర్కి ప్రజెంట్ చేస్తారో అప్పుడు, లేదంటే ఒక పాపర్ అంటే ఇండిజెంట్ పర్సన్, అంటే ఏమీ లేనివాడు, అంటే పూర్ పర్సన్ ఎవరైతే అప్లికేషన్ పెడతారో ఇలా సూ చేయడానికి, పాపర్ కింద సూ చేయడానికి ముందు అప్లికేషన్ పెడతారనమాట. అంటే నా దగ్గర కోర్ట్ ఫీ పెట్టడానికి డబ్బులు లేవు, సో నేను పాపర్గా సూట్ చేస్తాను అని చెప్పి అప్లికేషన్ ఎప్పుడు పెడతారో అప్పుడు, లేదంటే ఒక కంపెనీ వైండప్ చేసేటప్పుడు ఎవరైతే క్లెయిమ్ సెండ్ చేస్తారో ఫస్ట్ లిక్విడేటర్కి, అప్పుడు సూట్ ఇన్స్టిట్యూట్ చేసినట్టుగా భావిస్తాము. ఎనీ క్లెయిమ్ సెట్ ఆఫ్ కానీ కౌంటర్ క్లెయిమ్ కానీ ఉన్నప్పుడు దాన్ని సెపరేట్ సూట్ కింద మనం భావిస్తాము. అయితే సెట్ ఆఫ్ ఎప్పుడైతే చెప్తారో, అంటే సెట్ ఆఫ్ ఎప్పుడైతే క్లెయిమ్ చేస్తారో అప్పుడు ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేసినట్టుగా వచ్చింది సూట్ ఎప్పుడైతే, అంటే ఏ సూట్లో అయితే వీళ్ళు సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నారో ఆ సూట్ ఇన్స్టిట్యూషన్ డేట్ నుంచి వీళ్ళు సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నట్టు వచ్చుద్ది. బట్ కౌంటర్ క్లెయిమ్ ఎప్పటి నుంచి వచ్చుద్ది? ఎప్పుడైతే వీళ్ళు కౌంటర్ క్లెయిమ్ అనేది కోర్టులో పెడతారో అప్పటి నుంచి వచ్చుద్ది అనమాట. సెట్ ఆఫ్ అయితే ఏ సూట్లో అడుగుతున్నారో ఆ సూట్ ఇన్స్టిట్యూట్ అయిన డే దగ్గర నుంచి వచ్చుద్ది. కౌంటర్ క్లెయిమ్ మాత్రం ఎప్పుడు కౌంటర్ క్లెయిమ్ అడుగుతారో అప్పటి నుంచి కౌంటర్ క్లెయిమ్ అడిగినట్టుగా వచ్చుద్ది. ఈ సెక్షన్ 3 బార్ ఆఫ్ లిమిటేషన్ అనేది సబ్జెక్ట్ టు సెక్షన్ 4 to 24 అనమాట. అంటే ఈ 4 నుంచి 24 వరకు చెప్పిన సెక్షన్స్ అన్నీ కూడా ఇవి ఎక్సెప్షన్ క్లాజెస్ లాగా అనమాట. దాని ప్రకారం, అంటే ఈ 4 to 24 ప్రకారం ఉన్న వాటి కాకుండా ఈ బార్ టు లిమిటేషన్ అనేది అప్లై అయ్యిద్ది. సెక్షన్ 4 ఎక్స్పైరీ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వెన్ కోర్ట్ ఈస్ క్లోజ్డ్. ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఫర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్, అపీల్ ఆర్ అప్లికేషన్ కానీ కోర్టు క్లోజ్ అయిన రోజు వచ్చుంటే, అంటే కోర్ట్ క్లోజ్ అయ్యే రోజు ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుంటే కోర్ట్ ఎప్పుడు రీఓపెన్ అయితే ఆ రోజు సూట్, అప్లికేషన్ ఆర్ అపీల్ ఇన్స్టిట్యూట్ చేయొచ్చు అనమాట, వేసుకోవచ్చు. అయితే కోర్టు నార్మల్గా హాలిడే రోజే కాకుండా యూజువల్ వర్కింగ్ టైమ్స్లో
ఎప్పుడైనా క్లోజ్డ్ అయ్యి ఉంటే ఆ రోజు కూడా కోర్టుని క్లోజ్ కిందనే భావించి ఆ నెక్స్ట్ డే ఈ సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్ ఇన్స్టిట్యూట్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. సెక్షన్ 5 ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఇన్ సర్టెన్ కేసెస్. ఇది వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా మనం ప్రాక్టీస్లో కూడా ఎక్కువ చూసే సెక్షన్ 5 ఎనీ అపీల్ ఆర్ అన్ అప్లికేషన్. ఇక్కడ చూసారా అండి, సూట్కి కాదు, సెక్షన్ 4 అనేది సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్ మూడిటికి వర్తించుద్ది. బట్ సెక్షన్ 5 మాత్రం అపీల్ ఆర్ అప్లికేషన్కి మాత్రమే వర్తిస్తుంది అన్నమాట. సో an any appeal or any application other than an application under any of the provisions of order 21 of CPC. Order 21 ఏం చెప్తుంది CPC? ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీస్ గురించి చెప్తుంది. ఇది ఎందుకు ఎక్స్క్లూడ్ చేశారు అంటే ఆల్రెడీ ఈపీ పిటిషన్ మనం 12 years ఎగ్జిక్యూషన్కి ఇస్తున్నారు. ఆల్రెడీ అంత లెంతీ టైం ఇచ్చిన తర్వాత కూడా ఒకరు ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ లోపల ఫైల్ చేయలేదు అంటే ఇంకా టైం ఇచ్చి ప్రొలాంగ్డ్ లిటిగేషన్ ఎందుకు చేయాలి అని చెప్పి అది మాత్రం ఎక్స్క్లూడ్ చేశారు. సో ఆఫ్టర్ పీరియడ్ ప్రిస్క్రైబ్డ్ అయిపోయిన తర్వాత కూడా, ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే అపీల్ కానీ అప్లికేషన్ కానీ ప్రజెంట్ చేస్తారో కోర్టుకి సాటిస్ఫై చేయాలన్నమాట. అంటే టైం లోపల ఎందుకు అప్లై చేయలేదు, టైం లోపల ఎందుకు అపీల్ ప్రిఫర్ చేయలేదు అనే విషయం, అనే రీజన్ కోర్ట్ సాటిస్ఫాక్షన్ వరకు మనం తెస్తే అప్పుడు కోర్ట్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే కోర్టు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అపీల్ కానీ లేదంటే అప్లికేషన్ కానీ అడ్మిట్ చేస్తుంది అనమాట. కాకపోతే సఫిషియెంట్ కాజ్ అనేది మనం చూపించాలి. ఈ సఫిషియెంట్ కాజ్ మీద చాలా జడ్జ్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఎక్స్ప్లెనేషన్ క్లాజ్లో ఏం చెప్తున్నారు అంటే అప్లికెంట్ ఎవరైతే misled by any order, practice or judgment of High Court in ascertaining or computing the prescribed period may be sufficient clause within the meaning of this section అని ఇచ్చారు. అంటే ఏ పొరపాటున వల్ల అయినా సరే మిస్లీడ్ అయ్యి హైకోర్టు ఒక జడ్జ్మెంట్ వల్ల కానీ, ప్రాక్టీస్ వల్ల కానీ, లేదా ఆర్డర్ వల్ల కానీ క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఎక్కడైతే జరుగుతుందో, అంటే క్యాలిక్యులేట్ చేయడం, ఈ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ ఒక క్యాలిక్యులేషన్ని మిస్ అవుతాము, అప్పుడు కూడా ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ పీరియడ్లోనే వచ్చి కోర్ట్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు Bagman 0770.